అలెక్స్ ఒక వింత గదిలో మేల్కొంటాడు. గోడలపై రహస్య సంకేతాలు ఉన్నాయి. పేజీలు అతనికి దారులు చూపిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ శాపగ్రస్త భవనం ఒక దుష్ట ప్రాణి కంట్రోల్లో ఉంది. ఇది భయాన్ని తన శక్తిగా ఉపయోగిస్తుంది. మరి అలెక్స్ ఈ వాస్తవానికి ఎలా పరిష్కారం చూపిస్తాడు? ఆ భవనం యొక్క గోడలు కదలడం మొదలయ్యాయి. ఒక ప్రాణి, ఒక పెద్ద నీడ, దాని ఎర్రటి కళ్లతో అది అంతకు పెరుగుతూ మరింత భయంకరంగా కనిపిస్తుంది. అది అలెక్స్ చేస్తున్న శాప విముక్తి క్రతువు ప్రక్రియను ఆపడానికి తన శక్తిని అంతటినీ ఉపయోగిస్తోంది. అలెక్స్ తన ధైర్యాన్ని గట్టి పట్టు చేసుకుని ప్రక్రియ కొనసాగిస్తాడు. కానీ ఈ భూతం ఆపడానికి ఎంత సమయం పడుతుంది? ఆఖరి క్షణాలలో అలెక్స్ శాపాన్ని ఛేదించడానికి తన వివేకం మరియు ధైర్యాన్ని ఉపయోగిస్తాడు. ఖైదు చేయబడిన ఆత్మలు స్వేచ్ఛ పొందుతున్నాయి. అదృష్టవశాత్తు మొదటి అన్వేషకుడు కూడా తిరిగి వస్తాడు. జీవితం మరోసారి విజయవంతమవుతుంది. ఈ కథనం ఒక ముఖ్యమైన పాఠాన్ని అందిస్తుంది. పరిస్థితి ఎంత సవాలుగా ఉన్నా ధైర్యం మరియు నిజాయితీతో నడిస్తే ఏ శాపాన్ని అయినా ఎదుర్కోవచ్చు. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చిందా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మరొక కొత్త కథలో కలుద్దాం.